రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కాలం గడిచినా అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉందని, కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు మోసపోయారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయాల్ శంకర్ ఆరోపించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి బీజేపీ పార్టీ పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ పాలనలో దేశం ప్రపంచంలోనే అతిపెద్ద శక్తిగా నిలిచిందన్నారు. ప్రపంచంలోనే తొలిసారిగా 60 కోట్ల జనాభా కుంభమేళలో పుణ్యస్నానాలు ఆచరించారన్నారు. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలవనున్నట్లు అన్ని సర్వేలు చెబుతున్నాయని, తమ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఓడిపోయినా నష్టమేమీ లేదని సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం ఎందుకు నిదర్శనమన్నారు. అంజిరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించేందుకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. మీ అందరికీ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధించబోతారు. 14 నెలలుగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే 14 నెలలుగా ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీ పనితీరును గమనించారు. చాలా గొప్పగా మాట్లాడిండ్రు. ఎమ్మెల్యే ఎన్నికల కన్నా ముందు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే, అధికారం ఇస్తే 100 రోజులలో అరచేతిలో వైకుంఠం చూపిస్తామనే విధంగా మాట్లాడారు. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఈరోజు మంచిర్యాలలో మాట్లాడినటువంటి విధానం చూస్తే కాంగ్రెస్ పార్టీ ఈరోజు స్వయాన ఒప్పుకున్నది. ఈరోజు మిగతా రాజకీయ పార్టీలు ఎన్నికలప్పుడు ఒక మాట, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక మాట, కానీ భారతీయ జనతా పార్టీ నీతితో నిబద్ధతతో పనిచేసేటటువంటి పార్టీ. ఈరోజు ప్రజా సమస్యల మీద శాసనసభలో గొంతుకలై మాట్లాడుతూ ఉన్నాం. శాసన మండలిలో కూడా రేపు తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యలు గొంతుకలై మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఉద్యోగుల విషయం ఏ రాజకీయ పార్టీ కూడా 317 జీవో గురించి మాట్లాడలేదు. భారతీయ జనతా పార్టీ నాయకులు ఈరోజు ఉద్యోగుల కొరకు 317 జీవో ఉద్యోగుల పట్ల శాపంగా మారింది. దాన్ని సవరించాలని ఈరోజు ధర్నాలు, రాస్తారోకోలు చేసే గత ప్రభుత్వం కూడా భారతీయ జనతా పార్టీ నాయకులను, కార్యకర్తలను హింసించింది, కేసులు పెట్టింది. ఈ ప్రభుత్వం కూడా అదే పంతాను ఎంచుకున్నది. ఈరోజు శాసన మండలిలో, శాసనసభలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల గొంతుకలై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాం. అందుకే ఈ సందర్భంగా సమాజంలో మేధావులైనటువంటి పట్టభద్రులారా, ఈ సమాజం గురించి గొప్పగా ఆలోచించే ఉపాధ్యాయులారా, మీరే ఆలోచించాలా. మీ అందరికీ ఒక అవకాశం వచ్చింది. 14 నెలలుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైఖరి చెప్పడానికి మీకు ఓటు అనే ఆయుధం వచ్చింది. కాబట్టి ఈ ఓటు ద్వారా ఎమ్మెల్సీ ఎన్నికలలో ఇటు పట్టభద్రుల అభ్యర్థి కానీ, అదేవిధంగా ఉపాధ్యాయుల అభ్యర్థి కానీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నిన్ను మనసుతో దీవించవలసిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున ఓటరు మహాశయులందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారి నోటనే మేము గెలిచినా ఓడినా ఆయనే నోట్లోనే ఓడినట్టు ఆయన ఒప్పుకున్నాడు. ఇదే నిదర్శనం అన్నిటికన్నా. ఎందుకంటే ఇంత మంచి కార్యకర్తలు ఉన్నారు, ప్రతి ఒక్కరు పట్టుదలతో పనిచేస్తూ ఉన్నారు. 25 ప్రవారి ఎవరైనా కానీ వాళ్ళ బూతు గెలుచుకున్నామని ప్రతి ఒక్కరు ఉన్నారు. వీళ్ళు ఇచ్చిన గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయలేరు. వాళ్ళందరికీ ఏంటంటే విద్యార్థులను మోసం చేసిండు, ఆడపిల్లలను మోసం చేసిండు, మన తర్వాత ఆడపడుచులను మోసం చేసిండు, యువకులను మోసం చేసిండు, రైతులను మోసం చేసిండు, అడ్వకేట్లను మోసం చేసిండు, డాక్టర్లను మోసం చేసిండు. దీన్ని బట్టి మీరు ఆలోచించుకోవాలి. సర్వశిక్ష అభిమానులు ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో వాళ్ళను, అదేవిధంగా జూనియర్ గెస్ట్ లెక్చరర్స్, డిగ్రీ గెస్ట్ లెక్చరర్స్, తర్వాత నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేసే వాళ్ళని ఇంతమందిని మోసం చేసిన తర్వాత ప్రతి ఒక్కరు ఒకటే అడుగుతూ ఉన్నారు. ఇవన్నీ పనిచేసిన తర్వాత మీరు ఓటు అడగాలి. అదేవిధంగా ఉద్యోగాలు ఇచ్చినారు. ఉద్యోగాలు పక్కకు పెట్టు. ఉద్యోగాలు ఎవరు ఇచ్చారు? గత ప్రభుత్వం ఇచ్చింది. ఈ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? ఎక్కడ దాఖలాలు? దాన్ని బట్టి ఆలోచించుకోవాలి. అదేవిధంగా నీకు విద్యా సంస్థలు ఉన్నాయి. విద్యా సంస్థలు ఉంటే నీ ఇబ్బంది ఏంది? విద్యా సంస్థలు ఉన్నప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ రాక చాలామంది కాలేజీలు సర్టిఫికేట్లు ఇవ్వక పై చదవలేకపోతారు. విద్యా సంస్థల ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ఫీజు రీయింబర్స్మెంట్ రాకుండా వాళ్ళ శాలరీ ఇవ్వలేకుండా
విద్యా వ్యవస్థనే కుంటుపడతా ఉన్నది. ఒకటి ఏంటంటే 7,940 కోట్లు మీరు ఇప్పించినాకనే ఓటు అడగాలి. అప్పటిదాకా ఓటు అడిగే హక్కు లేదు మీకు. బీఆర్ఎస్ బీజేపీకి ఒకటి ఎందుకు అవుతుంది? బీఆర్ఎస్ బీజేపీ నువ్వు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆయన పెట్టిన సమస్యలు నువ్వు ఆలోచించుకొని నువ్వు మాట్లాడాలి తప్ప కానీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటైంది. బీఆర్ఎస్ బీజేపీ ఎందుకు ఒకటవుతుంది? మేము ఇద్దరం కలిసి పోటీ చేస్తూ ఉన్నామా? కనీసము గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేదు, ఇది చేస్తలేదు కాంగ్రెస్, మేము చేసి చూపిస్తాం.